లాలా దగ్గర ఒక నమ్మకస్తుడు మరియు చాలా మంచి పనివాడు ఉన్నాడు. కాని తనలో ఒక కొరత. తను చెవిటివాడు. ఇలా చెప్పొచ్చు, తనకు సరిగ్గా వినపడదు. లాలా తనకి ఏదో ఒక్కటి చెప్తే తను ఇంకొకటి చేసేవాడు. కాని కొన్నిసార్లు కరెక్ట్ గా చేసేవాడు. అరే రాజు, రాజు, అరే విను. చెప్పండి అయ్యా. వెళ్ళి నా కారు యొక్క తాళం తీసుకురా. రాజు మద్యం తీసుకుని వచ్చి నిలబడ్డాడు. అరే మందబుద్ధి, ఏం తీసుకొచ్చావు? అయ్యగారు మీరే కదా చెప్పారు మందు ఇంకా ఐస్ తీసుకురమ్మని. అందుకే నేను తీసుకొచ్చాను. నాకు అనిపించింది ఈరోజు మీకు మందు తాగాలనిపించిందేమని. అరే వెర్రివాడా, నేను నీకు కారు తాళం తీసుకురమ్మని చెప్పాను. త్వరగా వెళ్ళి తీసుకుని రావి. రాజు కార్ కీస్ తీసుకొచ్చి ఇచ్చాడు. లాలా బంగారం తేవడానికి మరుసటి రోజు సిటీకి వెళ్ళాలి. రాజు ఇలా రా. అయ్యా చెప్పండి. రాజు, నేను రేపు పట్టణానికి వెళ్ళాలి బంగారం కొనడానికి. నువ్వు లాయర్ గారికి మిఠాయిల డబ్బా ఇవ్వు. ఇంకా ఆయనకి చెప్పు కేసు గెలిచినందుకు చాలా చాలా ధన్యవాదాలని. అలాగే అయ్యగారు, మీరు నిశ్చింతగా వెళ్ళండి. నేను అన్నీ చూసుకుంటాను. మీరు నిద్రపోండి. నేను రేపు వెళ్ళి మిఠాయి డబ్బా ఇచ్చొస్తాను. మరుసటి రోజు లాలా సిటీకి వెళ్ళిపోయాడు. రాజు ఒక మిఠాయి డబ్బా తీసుకుని లాయర్ దగ్గరికి వెళ్ళాడు. వకీలు గారు, మీకు చాలా శుభాకాంక్షలు. అబ్బాయి పుట్టినందుకు నేను మీకు మిఠాయి డబ్బా తీసుకొచ్చాను. మా యజమాని చెప్పారు మీకు మిఠాయి డబ్బా ఇవ్వమని. అరే నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవరు పంపించా నేను? అయ్యా నేను లాలా గారి నౌకర్ని. లాలాని పిలుచుకొనిరా, నేను ఇప్పుడే అతనితో మాట్లాడాలి. అంతలోపే లాలా ఇంటికొచ్చేశాడు. మరియు లాలా రాజుని పిలిచి లాయర్ దగ్గరికి వెళ్లారు. చెప్పండి వకీల్ గారు, ఏం చెప్పారు మీరు? అరే ఎలాంటి నౌకర్ని పెట్టుకున్నావు నువ్వు లాలా? ఇతను ఎలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అరే నా పిల్లలైతే చాలా పెద్దవాళ్ళు కూడా అయ్యారు. ఇతను నాకు పిల్లలు పుట్టినందుకు శుభాకాంక్షలు చెప్తున్నాడు. అయ్యో వకీల్ గారు, నన్ను క్షమించండి. నేను కేసు గెలిచిన సందర్భంగా మిఠాయిలు ఇవ్వమని చెప్పాను. కానీ తెలీదు ఇతనికి ఏం అర్థమైందో. అరే ఇతడు చెవిటివాడు. ఇక్కడ నుంచి తరిమేసేయ్, లేదంటే ఇతడు నీ మొత్తం పని చెడగొడతాడు. లేదు వకీల్ గారు, ఇతడు చాలా నిజాయితీపరుడు. అంతే, అందుకే నేను ఇతన్ని నా దగ్గరే ఉంచుకుంటాను. లాలా మరియు రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరుసటి రోజు రాజు ఒక పెద్ద తప్పు చేశాడు. రాజు లాలా యొక్క ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎక్కడో పెట్టి మర్చిపోయాడు. కోపంతో లాలా ఇలా అంటాడు. రాజు, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో. నీ వల్ల నాకు ఎంత నష్టం జరుగుతోందో నాకు తెలియడం లేదు. వెళ్ళిపో ఇక్కడ నుంచి. రాజు ఏడుస్తూ ఇంట్లో నుంచి బయటకొచ్చేశాడు. వెళ్తూ వెళ్తూ చాలా లేట్ అయిపోతుంది. తనకు ఒక పాడైపోయిన బంగ్లా కనిపిస్తుంది. ఇలా ఆలోచిస్తాడు. ఈరోజు ఇక్కడే ఉండి కాస్త విశ్రాంతి తీసుకుంటాను. తను అక్కడున్న ఒక రూమ్ లో పడుకోవడానికి వెళ్తాడు. అప్పుడు ఎవరో మాట్లాడుకోవడం తనకు వినిపిస్తుంది. అప్పుడు వెళ్లి చూస్తాడు. అక్కడ ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. అందులో ఒకడు లాలా యొక్క పాత నౌకరి. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద గన్స్ ఉన్నాయి. నేను విన్నాను, నిన్ననే లాలా పట్టణం నుంచి చాలా బంగారం తెచ్చాడు. అవునయ్యా, ఇంకా నేను అతని ఇంటి నుండి బంగారాన్ని దొంగలించడానికి మార్గం కూడా కనుక్కున్నాను. అవును యజమాని, ఈ రోజు దొంగతనం చేయడానికి చాలా మంచి రోజు కూడా. సరే అయితే నేను ఇప్పుడే కొద్ది పని మీద బయటికి వెళుతున్నాను. రాత్రి వేళకి మనం అతని ఇంటికి వెళ్లి మొత్తం బంగారం దొంగతనం చేద్దాం. అలాగే అయ్యా, మేము సామానంతా తీసుకుని సిద్ధంగా ఉంటాం. రాజు వాళ్ళ మాటలు అన్నీ విన్నాడు. వినిన వెంటనే, వీళ్ళంతా దొంగల్లా ఉన్నారు. వీళ్ళు మన యజమాని యొక్క బంగారం అంతా దొంగలిస్తారు. అతను నిన్ననే చాలా బంగారం తీసుకొచ్చాడు. లేదు లేదు లేదు, నేను తొందరగా వెళ్లి ఈ విషయం మన యజమానికి చెప్పాలి. రాజు పరిగెత్తుకుంటూ తన ఓనర్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా అయ్యా, నా మాట వినండి మీరు. ఇప్పుడు ఏమైంది రాజు? నువ్వెందుకు వచ్చావు మళ్ళీ? అయ్యా, కొంతమంది దొంగలకి తెలిసిపోయింది మీరు నేను పట్టణం నుంచి నగలు తీసుకొచ్చారు అని. వాళ్ళు దొంగతనానికి రోజు మీ ఇంటికి వచ్చేస్తారు. నేను వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నానయ్యా. నువ్వైతే చెవిటివాడివి, నీకు సగం మాటలు వినపడవు. లేదయ్యా, నేను నా చెవులతోనే విన్నా. నేను వాళ్ళు ఇంట్లోకి రావడానికి రహస్య మార్గం కూడా కనుక్కున్నారు. సరే మరి ఈ రోజు రాత్రికి నువ్వు ఇక్కడే ఉండు. నేను కూడా చూస్తాను ఎవరైనా వస్తారా అని. ఒకవేళ ఎవరూ రాకుంటే నువ్వు ఎప్పుడు మా ఇంటికి రావద్దు. లాలు తన యొక్క ఇంటి సెక్యూరిటీ ఇంకా పెంచుతాడు. రాత్రి వేళ అయిపోయింది. ఆ రాత్రి వేళ దొంగలు ఇంట్లో దూకడం సెక్యూరిటీలు చూశారు. అప్పుడు సెక్యూరిటీ వాళ్ళను పట్టుకున్నారు. సార్, వీళ్ళు మీ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చారు. ఫోన్ చేసి వీళ్ళని పోలీసులకు పట్టించు. అప్పుడు లాలు రాజుని పిలిచాడు. రాజు, నన్ను క్షమించు.
నేను నిన్ను తప్పుగా అనుకున్నా. నువ్వు నా యొక్క అందరికంటే మంచి నౌకరివి. బహుశా నీకు తక్కువ వినబడొచ్చేమో, కానీ నీకంటే మంచి నిజాయితీపరుడు ఎవరూ ఉండరు. చెప్పు, నీకు నీ నిజాయితీ కోసం ఏం కావాలి? నేను నీకు అదే ఇస్తా. అయ్యా, నాకు ఏమీ వద్దయ్యా. నాకు కేవలం మీ తోడు కావాలి. ఈ ప్రపంచంలో నాకు ఎవ్వరూ లేరు. నేను ఇలా నౌకరుగా మీ దగ్గర ఉండాలి అనుకుంటున్నా. అలాగే అలాగే, నేను ఈ రోజు నుంచి నిన్ను ఎప్పుడూ తిట్టను. మళ్ళీ లాలా తన చెవిటి నౌకరి అయిన రాజుని ఇంట్లో పనికి పెట్టుకున్నాడు మరియు అక్కడే ఇద్దరు కలిసి ఉంటున్నారు.